भारतीय जनता पार्टी रियासती सदर और रुकन पार्लियामेंट बंडी संजय की जानिब से आईपीएस डॉक्टर प्रवीण कुमार को निशाना बनाए जाने पर तेलंगाना के अवाम में बरहमी देखी जा रही है। बीजेपी कायद ने सेक्रेटरी तेलंगाना सोशल वेलफेयर रेसिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी डॉक्टर आरएस प्रवीण कुमार पर इल्जामात आयद करने के बाद से बिलखुसूस SC/ST तबके के अवाम में बरहमी देखी जा रही है। इसी मुनासिबत से आज जिले जगत्याल के मेटपल्ली में SC/ST BC अवाम के साथ मुस्लिम कायदीन ने प्रवीण कुमार की तायद में एक रैली निकाली और बंडी संजय की जानिब से दिए जाने वाले बयान की मजम्मत करते हुए उसे पार्टी से मुअत्तल करने का मुतालबा किया। मुकामी अवाम ने बस डिपो से RDO ऑफिस तक रैली का एहतमाम करते हुए RDO ऑफिस पहुंचकर उन्हें एक याददाश्त पेश की और कहा कि बंडी संजय को पिछड़े तबकात के अवाम की तरक्की नहीं देखी जा रही है, इसलिए वो सोशल वेलफेयर स्कूल्स और कॉलेजेस की बेहतरीन तरक्की की तरफ गामजन करने वाले प्रवीण कुमार को बिला वजह निशाना बना रहे हैं। कोरटला से अब्दुल मुसव्विर की रिपोर्ट। పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించడానికి గత 10 సంవత్సరాలు దశాబ్ద కాలం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేస్తూ పేద పిల్లల కోసం పేద అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఈరోజు ఒక మతోన్మాది బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది। ఈ రోజు నిన్న కూడా ప్రముఖ టీవీ ఛానల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పాడు, ఏమని చెప్పంటే నా మీద కేంద్ర నిఘా సంస్థలతో ఎంక్వైరీ చేపించచ్చు, ఒకవేళ నిజమని తేలితే అవినీతి పాల్పడి నిజమని తేలితే నన్ను ఉరి తీయండి అని చెప్పి బహిరంగంగా చెప్పాడు। అంత గొప్ప మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్। ఆయన మీద మతోన్మాదులు సైద్ధాంతికంగా మానసికంగా దాడి చేస్తున్నారు। ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద దాడి చేయడం అంటే SC/ST పిల్లల చదువును ఆటంకం కల్పించడమే। ఎందుకోసం అని చెప్పంటే ఈ రోజు SC పిల్లలు, ST పిల్లలు, BC పిల్లలు, మైనార్టీ పిల్లలు అత్యున్నత దశకు ఎక్కడికి పైలట్లు గాను, ఐఐటీలు గాను, డాక్టర్లు గాను, విదేశీలలో చదువుకునే విద్యార్థులు గాను దేశంలో అత్యున్నత స్థానంలో ఉండడానికి గల కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్న విద్యా బోధనే, ఆయన తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలే। కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద జరుగుతున్న సైద్ధాంతిక దాడి, మానసిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం। బండి సంజయ్ని తక్షణమే బీజేపీ పార్టీ ఒకవేళ SC ఓట్లు కావాలనుకుంటే, SC సమాజం కావాలనుకుంటే ఖచ్చితంగా తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి బర్తరఫ్ చేసి పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బండి సంజయ్ని తక్షణ పరువు నష్టం దావా కింద జైల్లో పెట్టాలని చెప్పి ఈ బహుజన ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం। జై భీమ్। इंडिया समय पर मजीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।